మనశంకర వరప్రసాద్ గారు 85,00,00,000 కలెక్ట్ చేసిందని చెప్పేసి ఆ నిర్మాతలు ప్రకటించారు ఫస్ట్ డేకి. దీని గురించి సోషల్ మీడియా అంతా కూడా రచ్చరచ్చ అవుతా ఉంది. ఇది ఫేక్ అని చెప్పేసి యాంటీ ఫ్యాన్స్, కాదు ఒరిజినల్ ఇంకా తగ్గించేసారని చెప్పేసి అసలు ఫ్యాన్స్ కొట్టేసుకుంటారనమాట. ఇందులో ఏది నిజం అని చెప్పేసి చూస్తే మనకు ట్రేడ్ పండితుల లెక్కల ప్రకారం బాలీవుడ్, సానిక్, ట్రాక్ టాలీవుడ్ ఇలాంటివి చాలా వాటిని పరిగణలోకి తీసుకుంటామంటే అఫీషియల్‌గా మనకి ప్రీమియర్స్‌తో కలుపుకొని వచ్చిన నెట్ ఇండియాలో దాదాపుగా 38 పైన వచ్చిందనమాట. 38.50 క్రోర్స్ అనేది నెట్ ఇండియా వైడ్‌గా ప్రీమియర్స్‌తో కలుపుకొని వసూలు చేసింది. మీకు తెలుసు ఆల్మోస్ట్ 2,000,000 ఓవర్సీస్‌లో డే 1 ప్లస్ ప్రీమియర్స్ కలుపుకుంటే దాదాపుగా 1.5-2,000,000 అక్కడ వసూలు చేసిందనమాట. ఓవరాల్‌గా తీసుకుంటే వచ్చిన గ్రాస్ దాదాపుగా 75,00,00,000 అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు ప్రకటిస్తా ఉన్నారనమాట. ఎవళ్ళు? ఈ వెబ్‌సైట్‌ల వాళ్ళు. అంటే మోస్ట్ ట్రస్టెడ్ వెబ్‌సైట్స్ ఇన్ ద ఇండియా. సో, ఇది పక్కన పెట్టేస్తే దీన్ని అఖండతో పోలికలు మొదలైనయి. అఖండకి ఎంతొచ్చిందనే విషయం గురించి మాట్లాడితే అఫీషియల్‌గా మేకర్స్ అనేవాళ్ళు ఎప్పుడు కూడా ఇలాంటి పోస్టర్ కూడా వేయలేదు. ఎందుకంటే వాళ్ళకి అంతకుముందు ఫైనాన్షియల్ ఇష్యూస్ అవ్వడం వల్ల ఇగోసా సంథింగ్ వీళ్ళు వన్ అండ్ ఒకటి కో పార్ట్నర్స్ వాళ్ళతోని సమస్యలొస్తాయని చెప్పేసి వాళ్ళు ప్రకటించలేదు. దానివల్ల అఫీషియల్ ఇవ్వడం ఎవడికి తెలీదు. కానీ కొంతమంది బాలయ్య ఫ్యాన్స్ స్ప్రెడ్ చేసిన దాన్ని బట్టి చూస్తే దాదాపుగా 130-140 కోట్లు డే 1 అఖండ 2కు గ్రాస్ వచ్చిందని చెప్పేసి ఒక స్పెక్యులేషన్ అయితే ఉంది. మరి దానిలో నిజానిజాలు ఏంటి? నిజంగా మనశంకర వరప్రసాద్ అనేది ఇంత అంటే ఫస్ట్ మార్నింగ్ షోల కంటే మ్యాట్‌నీ కంటే ఫస్ట్ షోల కంటే సెకండ్ షోకి ప్రతి షోకి ఆక్యుపెన్స్ అనేది పెంచుకుంటూ పోయిందనమాట. మార్నింగ్ షోల కంటే నైట్ షోలకి. దాదాపుగా మొత్తము తెలుగు వర్షన్ అయితే 68% ఆక్యుపెన్సీ అనేది కనిపించింది మనకి. సో, దీని ప్రకారంగా చూస్తే అఖండకు కూడా ఆల్మోస్ట్ అదే రేంజ్‌లో ఆక్యుపెన్సీ అయితే ఉంది. థియేటర్ కౌంట్ దాదాపుగా అలాగే ఉంది. మరి నిజంగానే అఖండ 2 అనేది 100,00,00,000 గ్రాస్ దాటిందా అంటే అది మేకర్స్‌కు తప్ప ఎవరికీ తెలియదు. సో, ఫ్యాన్స్ మాత్రం దారుణంగా ఆడేసుకుంటున్నారు, కొట్టేసుకుంటున్నారు. అది నిజమా కాదా అనేది అఫీషియల్ అఖండ 2 ఏంటి అనేది మేకర్సే ప్రకటించాలి. కానీ ఒకటి మాత్రం గొప్ప విషయం, అఖండ 2 గానీ, బాలయ్య సినిమా గానీ, చిరంజీవి సినిమా గానీ సీనియర్ హీరోలు అయ్యుండి కూడా దాదాపుగా 100,00,00,000 గ్రాస్‌తో మొదలయ్యే పొటెన్షియల్ ఇంకా దాదాపుగా 70 ఏళ్ళకి చేరువగా వస్తున్నా సరే ఇద్దరు కూడా యంగ్‌స్టర్స్‌కి పోటీనిస్తూ కలెక్షన్స్ రాబట్టడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి ఫ్యాన్స్ అందరూ కూడా దాన్నేమంటారు మావాడు పై చేయి అనకుండా ఈ వయసులో కూడా ఇంత ఫామ్‌లో ఉన్నందుకు హ్యాపీగా ఫీల్ కావాలనేది నా తెలుగు సినిమా అభిమానిగా నా యొక్క భావన అన్నమాట. నాకు తెలిసైతే అఖండ 2 కంటే ఇది ఫ్యామిలీ సినిమా, వెంకీ కాంబో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఒక మెట్టు మనశంకర్ అనే పై చేయిగా నిలిచే అవకాశాలైతే ఉన్నాయి. ఫస్ట్ డే కలెక్షన్ల విషయంలో అటు ఇటు తేడాలున్నా ఓవరాల్‌గా మాత్రం మనశంకర వరప్రసాద్ పై చేయిగా నిలిచే అవకాశాలున్నాయని నా అభిప్రాయం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.